మాజీ ప్రభుత్వ చీఫ్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ హనంకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పశ్చిమ నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూడా మాజీ చైర్మన్లు సుందర్ రాజ్ యాదవ్, మర్రి యాదవ్ రెడ్డి, పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ జనార్దన్ గౌడ్, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ఇన్ఛార్జెస్ తో ప్రతి నెల జరిగే సమావేశం ఈ నూతన సంవత్సరంలో కూడా జరుగుతుంది. ఈ సమావేశంలో పార్టీ పటిష్టత గురించి, పార్టీ కార్యక్రమాల గురించి ఈ నెల 10వ తారీఖున గౌరవ పెద్దలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారి అధ్యక్షతన తెలంగాణ భవన్ లో పార్లమెంట్ ఎన్నికల్లో వివరించవలసిన వ్యూహం, పార్లమెంట్ సెగ్మెంట్ వారీగా ఈ నెల 10వ తారీఖున వరంగల్ వెస్ట్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతోనే ఆ సమావేశం నిర్వహించుకుంటారు. కాబట్టి డివిజన్ కు ముగ్గురిని ఆ సమావేశానికి తీసుకువెళ్ళాలి. కాబట్టి ఈరోజు ఈ సమీక్షా సమావేశం నిర్వహించుకుంటున్నాం. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం. కానీ తెలంగాణ సాధన కోసము త్యాగాల పునాది పైన స్థాపించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ సాధించే క్రమంలో ఒక కఠోర దీక్షతోనే గులాబీ శ్రేణులందరూ కూడా ఒకే ఒక లక్ష్యంతోనే అహర్నిశలు అనేక కష్టాలకు ఓర్చి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతోనే ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ వెంట గులాబీ సైన్యం అంతా కూడా వారు ఇచ్చినటువంటి ఉద్యమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున విజయవంతం చేసిన దాంట్లో ఓరుగల్ లాంటి ఓరుగల్లు ప్రత్యేకించి హనుమకొండ, వరంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గులాబీ సైన్యం వారి త్యాగాలను ఎన్నడూ కూడా తెలంగాణ ప్రజలు మరవరు. అందులో భాగంగా 2009 నుంచి మొన్న జరిగినటువంటి ఎన్నికల వరకు కూడా ఈ నియోజకవర్గంలో గులాబీ జెండా రెపరెపల్లో ఆడేదానికి మా గులాబీ శ్రేణులందరూ కూడా కష్టపడ్డారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఫలితాలు మేము ఉంచిన దానికి రాకున్నా కూడా ఒక తెలంగాణ తెచ్చిన పార్టీగా తెలంగాణ ప్రజల పక్షాన పోరాడేదానికి గతంలో ఇప్పుడు రాబోయే రోజులలో గులాబీ పార్టీ శ్రేణులలో నేను కూడా ఒకరిగా ముందు వరుసలో ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా విచిత్రంగా ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా అమలు చేయకుండా గత ప్రభుత్వం పైన అనేక నిందలు, అనేక ఆరోపణలు ఇస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. అయినప్పటికీ కూడా మేము ఓపికతోనే వారు ఇచ్చినటువంటి హామీలను ప్రజలకు నెరవేర్చాలని చెప్పి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మేము వారికి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తున్నాం. మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము వివరిస్తుంటే వారు